ఇప్పుడు ఈ వేదిక మీద మన సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ గారు ఉన్నారు. వారికి నమస్సుమాంజలి, పాదాభివందనం. వారు ఆశీస్సులు అందించే ముందర ఒక్క నిమిషం చెప్తాను. అసలు వారు చాలా చోట్ల ఉంటారు, చాలా ప్రోగ్రాములు చేస్తారు. 25 ఏళ్ల కిందట సికింద్రాబాద్లో వాళ్ళ ఇంటి ముందర మార్నింగ్ 2 కిలోమీటర్స్ క్యూ ఉండేది ఆయన సంఖ్యాశాస్త్రంతో చెప్పించుకోవడానికి. ఇందిరాగాంధీ గారికి కూడా, రాజీవ్ గాంధీ గారికి కూడా, ముఖ్యమంత్రులకు కూడా సంఖ్యాశాస్త్రాన్ని చెప్పి 100% కరెక్ట్ చెప్పిన ఘనాపాటి దైవజ్ఞ గారు ఇక్కడ ఉన్నారు. చాలామందికి చాలా విషయాలు తెలియవు. ఒకసారి ఆయన కూర్చోబెట్టి ఆయన బయోడేటా, ఆయన లైఫ్ హిస్టరీ అంతా షూటింగ్ చేశాం. 6 మాసాల పాటు మౌనంగా ఉండి ఒక గురువు ద్వారా విని, బాసరలో 6 మాసాల పాటు ఉపవాస దీక్ష చేసి, మౌన దీక్ష చేసి, ఎల్లుండి ఆ మౌన దీక్ష అయ్యే ముందర మార్నింగ్ 3:30కు గోదావరి తీరంలో ఆయన ప్రార్థన చేసి ఒడ్డు మీద వస్తుంటే ఒక చిన్న అమ్మాయి వచ్చి ఆయనకి ప్రసాదం ఇచ్చింది. వర్షం పడుతున్నది. ఆయన అప్పుడేమో ఆలోచించలే, ప్రసాదం తీసుకున్నాడు. చిన్న చిన్న గజ్జలతోటి ఆ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ప్రసాదం ఇచ్చింది, ఆయనకు టాటా చెప్పేసి వెళ్ళిపోయింది. ఆ ప్రసాదం ఇచ్చినప్పుడు ఆయన ఆలోచించలేదు, చూసినప్పుడు ఆలోచించలేదు. తర్వాత ఆయన ఆలోచిస్తే బాసర సరస్వతీదేవి వచ్చి ఆయనకి అంత ఆశీస్సులు ఇచ్చింది. అందుకనే ఆయన సరస్వతి ఉపాసకులు అయ్యారు. ఆయన మన మధ్య ఉన్నారు. వారి ఆశీస్సులు అందజేయవలసిందిగా నేను కోరుతున్నాను. సభాధ్యక్షులు సాంస్కృతిక సౌజన్యమూర్తి సురేష్ గారికి, ఇతర అతిథులందరికీ నమస్కారం. కర్మాణుగో గచ్చతి జీవ ఏకః అని చిరంజీవి గిరీష్, శ్రీమతి గిరీష్ తెలుగువాడి తేజో వైభవాన్ని, తెలుగువాడి ఖ్యాతిని అమెరికాలో చాటినందుకు ఒకసారి మీ చప్పటి ద్వారా అభినందించవలసిగా కోరుతున్నాను. నహి కశ్చిత్ క్షణమపి జాతి తిష్టస్య కర్మకృత్ అన్నది శాస్త్రం. జీవితంలో పుట్టడము, జీవించటము, మరణించడము ప్రక్రియ, దాంట్లో ఏం తేడా లేదు. కానీ అందుకే ఒక ఆయన అన్నాడు, మట్టి మీద మనం పెడితే జననం, మట్టి మన మీద పెడితే మరణం. ఈ సంధి కాలంలో లోహిత్ వినాలి నువ్వు. ఎందుకే లోహిత్ చెప్తుంటే, లోహిత్ చాలా కండక్ట్ చేసి మంచి వ్యాఖ్యాత కొట్టాలి నువ్వు లోహిత్కు. అమితాబ్ బచ్చన్కి ఎక్కువ, నాకు తక్కువ. మరొకసారి చప్పట్లు కొట్టండి మా లోహిత్ గారికి. జననమరణ సంకలంలో ఈ సంధి కాలంలో ఏమైనా మంచి చేసి క్షమించాలి. వాడు రోజారావుని గారు గొప్ప మాట అన్నారు, ఏదో పుట్టామా, పెరిగామా, మరణించేది ప్రక్రియ సృష్టిలో. ఆ ప్రక్రియ మధ్యన ఏదైనా చేయాలి. ఇవాళ గిరీష్ ఎప్పుడో వెళ్ళి అమెరికాలో ఇంతమంది అభిమానులు సంపాదించి, గౌరవ పెద్దలు నాగబాల సురేష్ గారి ద్వారా సత్కారం సంతోషంగా భావిస్తూ, సత్కారం ఎక్స్ట్రా ఆక్సిజన్ లాంటిది. వాడిచ్చే చెక్క ముక్క కానీ, ఆ శాలువా కానీ, ఆ మెమంటో కానీ కాదు. మనం చేస్తున్నటువంటి ప్రయాణంలో, మనం చేస్తున్నటువంటి నడకలో ఒక ఊపిరి, ఒక వెన్నుతట్టు, అలాంటి విశాలమైనటువంటి భావజాలంతో ఉన్నటువంటి, ముఖ్యంగా ఆసిఫాబాద్, ఆదిలాబాద్ నా పుట్టిల్లు. నేను జన్మించింది మెదకైనా నా జ్ఞానం ఇచ్చింది ఆదిలాబాద్ జిల్లా. సుదీర్ఘకాలం బాసర సరస్వతి సమక్షంలో సేవ చేసే భాగ్యం కలిగింది. జ్ఞానానికి ఇవాళ కాశ్మీరంలో, ఆదిలాబాద్లో 2 మాత్రమే దివ్యక్షేత్రాలు. అలాంటి దివ్యక్షేత్రానికి సంబంధమైనటువంటి చిరంజీవి గిరీష్, శ్రీమతి గిరీష్ని మీరు చప్పటి ద్వారా అవింత కోరుకుంటూ, ఒక్క మాట మా నాగబాల సురేష్ గారు ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ సంస్కృతి సాంప్రదాయాన్ని తనదైన రీతిలో పరిరక్షిద్దామని ఉదాత్త ఆశయంతో ప్రవేశించి ఎన్నో సీరియల్స్ శ్రీకారం చుట్టినటువంటి మా నాగబాల సురేష్ గారిని అభినందిస్తూ, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వవలసిందిగా, శతమానం భవతి శతాయు పురుష శేవేంద్రియ ఆయుష్ శేవేంద్రియే ప్రతిష్టతి. శుభం భవతు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.